గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ ప్రతి రచయిత కూడా ఈ రోజులో రచయిత నా చిన్నప్పుడు వచ్చిందండి, అది ఆర్ఎస్కోపోయి పారేసుకున్నాను, ఎరకపోయి వచ్చాను. ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నప్పుడు నా వయసు వాళ్ళతో అలాంటి ముచ్చట్లే మాట్లాడుకుంటాం, అంతేగాని పెద్దవాళ్ళు అయిపోయాం కాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు మాట్లాడుకోం కదా, సరదాగా ఉండేప్పుడు. సో ఇదే ఈ సరదా వాళ్ళు అడుగుతున్నారు, ఆ సరదాలోకి వెళ్ళిపోయి రాయటమే సార్. అండ్ ప్రతి రచయిత అలాగే వంగతోట మలుపుకాడ అని ఒక చాలా పెద్ద హిట్ సాంగ్ అభిలో, ఇట్లాంటివి ఆయన అప్పుడప్పుడు రాశాడు, అడిగారు రాశారు. వేటూరి గారికి జాతీయ అవార్డు వచ్చింది మాతృదేవోభవ సంఘంలో, రాలిపోయే పువ్వా నీకు రాగాలు ఎందుకు. బట్ ఆయన ఆ అవార్డుని అతి అరుదుగా వచ్చే అవార్డు అది, దాన్ని కూడా ఆయన వెనక్కి ఇచ్చేశారంట. తెలుగు భాషకి ప్రాచీన హోదా కల్పించలేను. ఆ సమయంలో అంత స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే తెలుగు మీద నేను చెప్పాను కదండి, పాత వాళ్ళకి రామారావు గారు కానివ్వండి, మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళందరూ తెలుగు వాళ్ళు. తెలుగు అంటే చాలా ఇష్టపడేవాళ్ళు. అంటే తెలుగు అంటే ఏమిటి, భాష ఒకటే కాదండి, మన నడవడిక కానివ్వండి, ప్రాంతం, మంచితనం, మన ప్రజలు, మన వాతావరణం, మన సంస్కృతి బాగుండాలి, దీనికి మనం ఏదైనా చెయ్యాలి. నేను పవర్లో ఉన్నాను, నేను ఉన్నతికి ఏదో ఒక ఆర్థికంగా పెట్టి ఒక ద డిపార్ట్మెంట్స్ క్రియేట్ చేసి చదువు చెప్పడంలోనూ తెలుగు, అది తెలుగుదనం అండి, పరిపూర్ణంగా తెలుగుదనం. ఈ తెలుగుదనం కోరుకుంటున్న వాడికి తెలుగు భాషని ప్రాచీన భాషగా గుర్తించనని చెప్పినప్పుడు, మీకు ఇంకా 1000 ఏళ్ళు అవ్వలేదు, అన్నయ్య గారు ఎప్పుడో 11వ శతాబ్దం ఎప్పుడో పెట్టాడు, అది రాశాడు, ఇంకా 1000 ఏళ్ళు అవ్వలేదు, అయినప్పుడు ఇస్తాము అని చెప్పడం ఆయన బాధ కలిగించింది. అదే తెలుగు వన్ ఆఫ్ ద తమిళ్, కన్నడ ఎలాగ అంత ప్రాచీనమో అది కూడా అంత ప్రాచీనం. మనం నిరూపించలేకపోవచ్చు, అన్ఫార్చునేట్లీ ఆధారాలు లేక ఆ సమయానికి అందకో చేయొచ్చు. దీంట్లో 2 పార్శ్వాలు ఉన్నాయి. అది ఆయనకి చాలా బాధ కలిగించింది. పదే జాతీయ గుర్తింపు అని ఏమంటారు ఏన్షియంట్ లాంగ్వేజ్గా గుర్తించమనేటప్పటికీ ఆయన తన పుట్టినరోజు నాడు ఒక డెసిషన్ తీసుకున్నాడు. అవినగడ్డలో ఆయన సభ చేస్తే, నేను నా పాటకి తెలుగు వల్లే వచ్చింది, ఆ తెలుగుకి గుర్తింపు లేనప్పుడు నాకు ఈ జాతీయ అవార్డు నాకు అక్కర్లేదు అని చెప్పి నేను రిటర్న్ ఇచ్చేస్తానని చెప్పి అప్పుడు ఇచ్చేశాడు. అది అట్లా జరిగింది. దీంట్లో ఇంకొక అదృష్టం ఏంటంటే, అంత వెరీ బిగినింగ్లో చెప్పినట్టు ప్రాచీన భాష హోదా వచ్చిందనే కారణం ప్రభాకర్ శాస్త్రి గారు తన రీసెర్చ్లో చేసినటువంటి ఒక అంశాన్ని పట్టుకుని మన గవర్నమెంట్ వాళ్ళు, తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు, అక్కడ రమణాచారి గారు అనుకుంటా, చాలా ప్రత్యేకంగా ఆయన బాగా తెలిసిన నాన్నగారికి ఈయన రచనల గురించి కూడా తెలిసి, ప్రభాకర్ శాస్త్రి గారు రచనలు ఆయన అటువైపు దృష్టి సారించమంటే 909వ శతాబ్దంలో రాసినటువంటి పంపన అనేటువంటి తెలుగు కవి రాసిన ఫస్ట్ నా రచనే తెలుగు రచన అని చెప్పి ప్రూఫ్లు ఆయన పట్టుకుని, ఆయన రీసెర్చ్ వల్ల అవి సబ్మిట్ చేశారు కోర్టులో. మెడ్రాస్ హైకోర్టులో కేసు పడింది దాని మీద. ఒక తమిళుడు గాంధీ అనేటువంటి గొప్ప పేరు పెట్టుకున్న ఆయన మన తెలుగు భాషకి ఇస్తానన్నా కూడా ఆయన కేసు వేసి ఆపాడు. అప్పుడు ఈ ప్రూఫ్లు తీసుకెళ్ళి 9వ శతాబ్దంలోనే పంపన అనేటువంటి కవి రాశాడండి, ఈ రకంగా జరిగింది అని చెప్పి ఆయన ఆ ప్రూఫ్లు తీసుకెళ్ళిస్తే అప్పుడు దానికి ఏన్షియంట్ లాంగ్వేజ్ కింద గుర్తింపు వచ్చింది. ఒక రకంగా ఆయన మొండితనం, జనంలో వచ్చినటువంటి ఒక చైతన్యం, దానికి అడ్డుపడిన వాళ్ళకి సమాధానం మళ్ళా వారి మా పెదనాన్న గారే ప్రభాకర్ శాస్త్రి గారి రీసెర్చ్ వల్లే రావడం అది ఇవన్నీ దైవ సంకల్పం అండి, మనం ఏం చేయలేం. ఎందుకంటే ఆయన ముందుగా అనుకోలేదు, అప్పటికప్పుడు ఆవేశంతో ఆయన తీసుకున్న డెసిషన్, అంతే కదా. మీకు ఒక భాష, మీరు తెలుగువాడిగా మీకు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ఆ తెలుగుని గౌరవించినప్పుడు ఆ అవార్డుకి విలువ లేనట్టే కదా, ఇచ్చేశాడు. కానీ మళ్ళా పెదనాన్నగారి రీసెర్చ్ వల్లే వచ్చింది. మేము చాలా సంతోషిస్తాం ఆ విషయంలో. అండ్ ఇంకో విషయానికి వస్తే, ఈ మధ్యకాలంలో రచయితలకి రాయల్టీస్ అని చెప్పి కొత్తగా వారి పాటలు వింటుంటే దాంట్లో రాయల్టీస్ వస్తున్నాయి అన్నమాట. ఇది వారికి, వారి కుటుంబ సభ్యులకి, తరతరాలకి ఒక తరగని ఆస్తి అనుకోవచ్చు. అది ఎంత వస్తుందో ఏమొస్తుందో నాకు తెలియదు. దీంట్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మా నాన్నగారిని ఒక ఆయన ఎంబి శ్రీనివాస గారని ఒక మలయాళీ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన చేర్పించారండి 1980లో IPRSలో మెంబర్గా. అప్పటి నుంచి ఆ విషయాలన్నీ తెలుసుకుని ఆయనతో మాట్లాడి, దాదాపు తెలుగు ఇండస్ట్రీలో ఆ కాలంలో ఉన్న ప్రతి సంగీత దర్శకుడిని, రచయితని ఆయన చేర్పించాడండి మా ఫాదర్.
మీరు చేరితే భవిష్యత్తులో మీకు మీ కుటుంబానికి మంచి జరుగుతుందని ఐపీఆర్ఎస్లో చేర్పించాడు. ఆ రకంగా నిన్న మొన్నటి వరకు వచ్చిన మన కీరవాణి, మణిశర్మ, వీళ్ళందరూ కోటి, వీళ్ళందరూ కూడా నాన్నగారు చెప్పిన తర్వాత జాయిన్ అయ్యారు. అందరూ పరిపూర్ణంగా ఉండి దాన్ని నేను కొనసాగిస్తూ, అలాగే ఆయన కొంతమంది యువ రచయితలు ఆ కాలంలో వచ్చిన వాళ్ళు కొన్ని ఇబ్బందులు పడుతుంటే దర్శకుల వల్ల వాళ్ళ పాటలు మార్చి పాడించడమో, లేకపోతే నలుగురు చేత రాయించి ఒకళ్ళ పాట పెట్టుకోవటమో, లేకపోతే 2-4 మిక్స్ చేసి ఒక పాట తయారు చేయటమో జరిగేదండి. జరుగుతున్నప్పుడు మీరు ఇందాక ఉదాహరించినట్టు సీతారామ శాస్త్రి గారు, ఇతర మన వెన్నెలకంటి గారు, భువన్ చంద్ర గారు, మన జొన్నవిత్తల రామలింగేశ్వరరావు గారు, వీళ్ళందరూ కలిసి ఫాదర్ దగ్గరికి వచ్చారు. ఇలా జరుగుతుంది, మేము చాలా అన్యాయం అయిపోతున్నాం, మాకు డబ్బులు రావట్లేదు అంటే ఆయన ఫస్ట్ తెలుగు రచయితల సంఘాన్ని మెడ్రాస్లో ఏర్పరిచారండి. ఆరుద్ర గారు అధ్యక్షతన. మన బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన మన వాళ్ళంటే తెలుగు భాష అంటే చాలా మక్కువ. తన స్టూడియోలోనే రికార్డింగ్ థియేటర్లోనే ఒక రూమ్ ఇచ్చారు ఆఫీస్ కింద వాడటానికి. ఇది అక్కడ 95లో ఏర్పరచడం జరిగిందండి. తర్వాత ఇక్కడ మనకి షిఫ్ట్ అయ్యింది హైదరాబాద్లో. ఇది నాన్నగారు ఇలా చేశారు కదా అని చెప్పి నేను ఇక్కడ కొన్ని కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఐపీఆర్ఎస్ రాయల్టీలు రావడంలో అని చెప్పి నేను మన పరుచూరి గోపాలకృష్ణ గారితో మాట్లాడితే, అట్లాగే మన రచయితలందరికీ సాయం చేద్దు కానీ అని చెప్పి తను ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి మాకు ఉండేటువంటి విభేదాల్లో నన్ను తీసుకెళ్ళి పరిచయం చేసి ఒక అడ్వైజర్గా రచయితల సంఘానికి నేను అడ్వైజర్గా ఉన్నానండి. వాళ్ళకి ఉన్న సమస్యలు కానీ పేమెంట్స్ కానీ ఇవన్నీ కొన్ని మీటింగ్స్లో పాల్గొని పరిష్కరించి వీళ్ళందరికీ రాయల్టీస్ రావడానికి నా వంతు నేను కృషి చేశాను. తద్వారా కొన్ని ఒడంబడికలు జరగటం అవన్నీ జరిగినాయండి. అది ఐపీఆర్ఎస్ అనేటువంటిది మొదటి నుంచి ఉన్న అవగాహన అనేటువంటి తెలుగు ఫీల్డ్లో మా నాన్నగారు మొదట అందరికీ చెప్పడం, నా వంతు నేను ఏదో ఆయన స్ఫూర్తిని తీసుకుని, కొత్త వాళ్ళు కదా వీళ్ళు, వచ్చిన వాళ్ళకి తెలియదు, రాసేస్తారు 10-15 పాటలు అయిన తర్వాత అరే ఇది పెట్టలేదు అంటారు. వాళ్ళందరికీ కొన్ని చెప్పడం, పాత వాళ్ళు కొంతమందికి వాళ్ళ క్యాటలాగ్ మెయింటైన్ చేయలేకపోతే వాళ్ళందరికీ తెప్పించి చేసి ఇవ్వటం చేశానండి. సమ్ కంఫర్టబుల్ అమౌంట్ వస్తుంది అందరికీ రాయల్టీ వల్ల. ఇప్పుడు వేటూరి గారి రాయల్టీస్ ఎలా ఉన్నాయి సార్? గుడ్, అందరికంటే బాగానే వస్తుంది. ఇప్పుడున్న రచయితల కంటే ఎక్కువ వస్తుంది సార్. అంతవరకు నేను చెప్పాలి, అంతకంటే చెప్పకూడదు. అండ్ వేటూరి గారు తన జీవితం మొత్తం మీద డబ్బుని ఎలా చూసేవారు? అంటే ఇక్కడ ఒక నేపథ్యం చెప్పాలంటే అనేక రకాల విషయాలు బయట మాట్లాడుకుంటుంటారు వేటూరి గారి గురించి. ఆయన అంటే తండ్రి గారి సైడ్ కానివ్వండి మంచి ఆస్తిపరులు, మంచి జ్ఞానవంతులు. అలాగే వాళ్ళ మదర్ సైడు విపరీతమైన ఆస్తి. ఆయన ఒక్కడే మనవడు, అంటే వాళ్ళ మదర్ ఒక్కతే పిల్ల, ఆస్తి అంతా ఈయనకి వస్తుంది అనమాట. అందుకని ఆయన రోసయ్య గారు నన్ను ఒకసారి ఏదో సినిమా ఓపెనింగ్ కలిస్తే అన్నాడు, నా భుజాల మీద ఎక్కించుకుని డ్యాన్స్ చేసేవాడిని అయ్యా మీ నాన్నని, మీ నాన్నకంటే నేను 2 ఏళ్ళు పెద్ద, భలే అల్లరి చేసేవాడు, టీచర్ల మీద పద్యాలు రాసి చెప్తుంటే అది పాడుకుంటూ డ్యాన్స్ చేసేవాడిని. మన కాంగ్రెస్ లీడర్ కొణిజేటి రోసయ్య గారు చిన్న జమీందారని పిలిచేవాడు మా ఫాదర్ని. అంత ఆస్తి ఉంటుంది అన్నమాట, అంటే కొన్ని 100 ఎకరాలు. సో మనీ వైజ్ ఇస్ నాట్ అ ప్రాబ్లం. కొన్ని ఆటుపోట్లు వ్యాపార పరంగా ఆయన కొన్ని చోట్ల వ్యాపారం చేయకూడని చోట చేయటం, కొన్ని ఇది ఆంక్షలు, పెద్దవాళ్ళు పెట్టిన ఆంక్షల వల్ల అట్లా ఇదంది. కానీ వీఆర్ వెల్ టు డూ. అండ్ ఇప్పుడున్న వాళ్ళకంటే ఆస్తిపరులం, అంతవరకు నేను చెప్పగలను. తర్వాత కాలంలో వేటూరి గారి తరువాత చాలామంది రచయితలు వచ్చారు. బట్ వారిలో వేటూరి గారికి నచ్చిన రచయితల్లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చాలా ముఖ్యులు అని చెప్పి చెప్తారనమాట. వారిద్దరి బాండింగ్ ఎలా ఉండేది? ఒకటి దీంట్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నాన్నగారిది ఎక్స్పీరియన్స్ అంతా సీనియర్స్తో, అంటే ఆయన జర్నలిస్ట్గా కలిసి తిరిగినా చేసిన ఆయనకంట వయసులో ఒక 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, దాదాపు 30 ఏళ్ళు పైన వాళ్ళు కూడా ఆయన సాన్నిహిత్యంగా మెలిగినది. ఈ కొత్త తరం వచ్చేటప్పటికి వీళ్ళది వేరే పందం ఉంటుంది. ఎందుకంటే సీతారామ శాస్త్రి గారు ఆయన వచ్చిన తర్వాత 12 ఏళ్ళకి ఇప్పుడు 4 వచ్చారు. వీళ్ళది వేరే పందం ఉంటుంది. సో ఇంటిమసీ ఏర్పడటానికి వీళ్ళకి ఆ మెచ్యూరిటీ ఉండాలి, అవకాశం ఉండాలి. ఇద్దరు కలిసి పనిచేసే పిక్చర్స్ తక్కువ. ఈయన పిక్చర్స్ వేరుగా ఉంటాయి, వాళ్ళ పిక్చర్స్ వేరుగా ఉంటాయి. సో ఎదురుపడ్డప్పుడు వాళ్ళ రచనల గురించి ఎప్పుడన్నా తెలిసినా చేసినా
వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మాట్లాడటం చేయటం జరిగేది. ముఖ్యంగా సీతారామ శాస్త్రి గారు, జొన్నవిత్తులు గారు కొంచెం ఫ్యామిలీ ఫ్రెండ్, ఎందుకంటే విజయవాడ వాళ్ళది కూడా, మేము కూడా విజయవాడ వాస్తవ్యం కాబట్టి తను ఎక్కువ ఇంటికి వచ్చి వెళ్ళేవాడు. ఇంటిమేసి ఎక్కువ జొన్నవిత్తుల రామలేశ్వరరావు గారితో ఉండేది. మిగతా వారితో మా బాలసుబ్రహ్మణ్యం గారు మిత్రుడు కాబట్టి వెన్నెలకంటి గారు ఆ విధంగా ఎదురుపడేవాడు. ఎప్పుడైనా సినిమాల్లో కలిసి పనిచేస్తున్నప్పుడు సీతారామ శాస్త్రి గారు ప్రతి చోట కూడా వాళ్ళు రాసిన పాట గురించి తెలిసినప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇలా బాగుంది, ఇలా ఇంకా మంచిగా రాస్తే బాగుంటుంది, ఇంకేదైనా బెటర్గా ఉంటే బాగుంటుంది అని ఉత్సాహంగానే చెప్పేవారు. ఈ నలుగురు అంటే భువనచంద్ర గారు, వెన్నెలకంటి గారు, జొన్నవిత్తులు గారు, సీతారామ శాస్త్రి గారు వరకు వాళ్ళకి ఒక వాళ్ళు గురువుగానే భావించి మెలిగేవాళ్ళు. ఆయన అంతవరకే సార్. అంటే అంతకంటే ఇంటిమేసి పెట్టుకోలే సార్. ఎందుకంటే వయసులో తేడా, వాళ్ళ నాన్న వయసు, అవును, వీళ్ళందరికీ వాళ్ళ తండ్రి వాళ్ళకి సంకుచిత్వం ఉంటుంది. వాళ్ళు అంత ధైర్యంగా మాట్లాడలేరు. వీళ్ళు వచ్చి ఫాదర్కున్న ఒత్తిడిలో ఆయన దగ్గరకు వచ్చి పిచ్చాపాటి మాట్లాడే టైం ఉండదు. కాబట్టి వాళ్ళు ఉండేవాళ్ళు. ఎదురుపడ్డప్పుడు సామరస్యంగానే సభల్లో పాల్గొన్న అంతా బాగానే ఉంది. వీళ్ళు నలుగురితోనే ఇంటిమేసి, మిగతా వాళ్ళతో పెద్దగా. ఇక చివరికి హైదరాబాద్ వచ్చిన తర్వాత చంద్రబోస్ గారితో కాస్త కలిసి పనిచేయటం, రాఘవేంద్రరావు గారి సినిమాలు, బయట రామానాయుడు గారి సినిమాలు, అలా ఆ అబ్బాయి తాను రాసిన వీడియో మెచ్చుకొని చేయటం, అలా కొద్ది మన సుద్దాల అశోక్ తేజ గారితో కొద్ది పరిచయం, ఇట్లా ఉండదు. ఎక్కువ ఆయన ఈ సీనియర్స్తో అటాచ్మెంట్, ఆయన గోల అయింది. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే వేటూరి గారి గురించి, ఆయన రచనల గురించి, ఆయన జీవన శైలి గురించి ఎంతసేపు తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంటుంది. చాలా విలువైన సమాచారాన్ని మాకు అందించారు, మీ సమయాన్ని మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిది సార్, మీరు చక్కగా ఇంటర్వ్యూ చేసినందుకు మిమ్మల్ని అభినందించారు. థ్యాంక్ యూ సార్. మీకు ఐ డ్రీమ్స్ వారికి మా కృతజ్ఞతలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.